హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి. నేను వేసుకునే ముగ్గులైతే ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, అలానే నేను చేసుకునే పనులు కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ధనుర్మాసంలో అయితే ఇలాంటి గీతల ముగ్గులే చాలా వరకు వేసుకుంటారు. ఇలాంటి గీతల ముగ్గులు అయితే ఎన్ని గీతలు పెట్టుకుంటే అన్ని పెద్దగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా బాగుంటాయి. చిన్న చిన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళైతే ఇలా చిన్న చిన్న ముగ్గులే సింపుల్గా వేసుకోవాలి. నేనైతే ఇలా చాలా సింపుల్గా వేసుకున్నాను. ఎలా ఉందో మీరు కూడా ఒక కామెంట్ లైక్ చేయండి. నేనైతే ఎన్ని ముగ్గులు వేసుకున్నా ఆ ముగ్గులో మాత్రం కంపల్సరీ కలర్స్ అనేది వేసుకుంటాను. నాకు అదొక అలవాటులాగా అయిపోయింది. ప్రతిరోజు వేసుకునే చిన్న ముగ్గులైనా పెద్ద ముగ్గులైనా నేను ఇలా చిన్నగా కలర్స్ అయితే నింపుకుంటాను. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. నాకు ఆ ముగ్గులు అవన్నీ వేసుకుంటేనే దానికి ఒక అందం వచ్చిందని అనుకుంటాను. ఎలా ఉందో చెప్పండి. మార్నింగ్ అయితే మా చెట్టుకైతే ఈరోజు పువ్వులు వచ్చినాయండి. అవన్నీ చూసుకుంటే చాలా బాగుంటాయి. మార్నింగ్ లేవగానే అయితే అలా ఫ్లవర్స్ అన్నీ చూసుకున్నాను. ఈరోజైతే స్టవ్ డీప్ క్లీనింగ్ కూడా చేసుకున్నాను. ఇక పిల్లలున్న ఇంట్లో అయితే అన్నీ ఎక్కడెక్కడ పడేస్తారు కదా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇలా ఉంది. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇంక ఇల్లంతా ఊడ్చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే రెడీ చేసుకున్నాను. వాళ్ళకైతే ఎగ్ రైస్ చేసి పెట్టేసానండి. థ్యాంక్ యూ.